వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. జాయింట్ సిపి తబ్సర్ ఇక్బాల్ ఆయనను ప్రశ్నిస్తున్నారు. రూల్ నెంబర్ 419 ఏ నిబంధనలను ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేయడంపై ఆరా తీస్తున్నారు. 26 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. వాడి ప్లేస్లో 7 కొత్త హార్డ్ డిస్క్లు రీప్లేస్ చేయడంపై సిట్ ఆరా తీస్తుంది. ధ్వంసం చేసిన 26 హార్డ్ డిస్క్లు ఎక్కడ దాచిపెట్టారన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు సత్యనారాయణ గారు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. అలాగే మనతో పాటు ఉప్పల లక్ష్మణ్ గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే కరాటే రాజు నాయక్ గారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ కూడా మనతో ఉన్నారు. అలాగే పల్లె రామచంద్ర గౌడ్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ముందుగా సత్యనారాయణ గారు నమస్తే అండి. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు లొంగుబాటుని ఎలా చూడాలి? ఇప్పటికైనా ఈ కేసులో పురోగతి సాధించే అవకాశం కనిపిస్తుందంటారా? మొదటిగా స్వతంత్ర టీవీ అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా మనం ఒకసారి గమనించినట్లయితే ఎవరు అధికారంలో ఉన్నారన్నది విషయం కాదు, అధికారాన్ని ఎలా వాడుతున్నారన్నదే విషయం. ప్రజల ఫోన్ ట్యాపింగ్ అయినా ప్రజల్లో భాగం అందరూ కూడా ఇప్పుడు 2023 ఎన్నికలకు ముందు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల 2023లో జరిగినాయో వాటికి ముందు ప్రభుత్వం పూర్తిగా ఇంటెలిజెన్సీని మన రాజ్యాంగానికి విరుద్ధంగా, అంటే ప్రజల మనసులోకి పోయి అది అది పోవడం అన్నట్టే. ఆర్టికల్ 21 ప్రకారంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దానికి ఒక పరిధులు ఉన్నాయి, ఒక హద్దులు ఉన్నాయి, అది అతిక్రమించి చేశారు. దానికి విషయం ఏంటంటే 20 ఎలక్షన్స్ ముందు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసిన కార్యక్రమంలో భాగం ఇది. దీంట్లో నాట్ ఓన్లీ సిఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు, వారితో పాటు చాలా మంది కూడా అందులో ఇన్వాల్వ్ అయినారు. అది నిజంగా కూడా మరి వారు ఎప్పుడైతే ఎన్నికలకు వాడు ఓడిపోయారని తెలిసిందో ఆ తర్వాత అక్కడ టోటల్ డేటా ఏదైతే ఇంటెలిజెన్సీ బ్యూరో ఉందో అక్కడ ఆఫీస్లో ఉన్న డేటాను మొత్తం కూడా దాన్ని డిస్ట్రాయ్ చేసి వారు విదేశాలకు పారిపోయినారు. సో సుప్రీంకోర్టు కూడా పలుసార్లు విచారణ చేసింది ఈ అంశాలలో. సుప్రీంకోర్టు ఆయన కస్టడీ అప్పగించడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయి. ఈ రోజున మరి సుప్రీంకోర్టు ఆషామాషికి ఏమి వారిని కస్టడీకి లొంగిపోవాలని చెప్పట్లా. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఒక అధికారికి 3 కారణాలు, లీగల్ కండిషన్స్ ఉంటాయండి. వారికి హోమ్ సెక్రటరీ యొక్క స్పష్టమైన అనుమతి ఉండాలి. 60 డేస్కు అంటే 60 రోజులకు మించి ఏ ట్యాపింగ్ కూడా చట్టవిరుద్ధమే. 60 రోజులకు మించి చేయకూడదు. దానికి వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది నేషనల్ ట్రెత్. ఇప్పుడు కొన్ని ఇంటెలిజెన్సీలో వారి భాగంలో అయినప్పటికీ కూడా వారు దేనికి ఒకవేళ దానికి ఒక కారణం ఉండాలి, థ్రెటన్ ఉండాలి, పక్కా ఎవిడెన్స్ ఉండాలి. ఈ 3 లేకపోతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఆస్కారం ఉండకూడదు. ఇవి ఏమీ లేకుండా వీరు ఫోన్ ట్యాపింగ్ చేసినారు. వాస్తవానికి వీరు భారత టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా ఉల్లంఘన చేసినారు, ఐటీ యాక్ట్ ఉల్లంఘన చేసినారు. ఇప్పుడు బిఎన్ఎస్ ఎవిడెన్స్, ఇల్లీగల్ కాన్స్పిరెన్సీ. సో ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ దట్, ఇంకోటి ఏంటంటే ఒక సీనియర్ ఆఫీసర్స్కు కరప్షన్ యాక్ట్ కూడా వర్తిస్తూ ఉన్నది. సో ఇక్కడ పొలిటికల్ లైనప్ లో వెళ్ళిపోయింది పూర్తి యంత్రాంగం కూడా, పోలీసు వ్యవస్థ కూడా. కానీ సత్యనారాయణ గారు, ఇప్పటి వరకు ఈ కేసు చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని అనేక ఆరోపణలు చేసింది. కొన్ని హార్డ్ డిస్క్లు కూడా ధ్వంసం చేశారని చెప్తుంది. కానీ కీలకమైన ఆధారాలు ఏవి కూడా పోలీసులకి లభించిన పరిస్థితే కనిపిస్తుంది. మరి ఎలా చూడాలి సార్? ఇందులో మీరు మొదటి నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇందులో సాక్ష్యాలు ఇప్పటి వరకు ప్రాపర్గా ఏమైనా దొరికినట్టుగా కనిపించిందా మీకు? అంటే సాక్ష్యాలు అంటే ఇప్పుడు వారు ఎంతసేపు ఉన్నా వారు రావడం, విదేశాల్లో ఉన్నారు, తర్వాత కోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చినారు, వారిని ఏమి అనొద్దు, చేయొద్దు, అరెస్ట్ చేయొద్దని. సో దాని మీద కొంతకాలం గడుపుకుంటూ వచ్చారు. దాని మీద సిట్టు ఇప్పుడున్న అధికారులు ఏసీబీ వారు కూడా మళ్ళీ అగైన్ సుప్రీంకోర్టుకు పోతే కానీ, అంటే ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఆయన చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకొని వారు తప్పించుకున్న ప్రయత్నం చేసినారు. కానీ ఎట్టకేలకు చట్టం తన పని తాను చేసుకోవడం, న్యాయం ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు గెలుస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. సో సుప్రీంకోర్టు ఈరోజు వారిని సరెండర్ కమ్మన్నారు. అదేవిధంగా
వారిని పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసినప్పుడు అన్ని కూడా బయటకు వస్తాయి. వారు ఉమ్. వారు ఏమి డిస్ట్రాయ్ చేశారు, ఇప్పుడు పోలీసు వారి దగ్గర పూర్తి సమాచారం ఉన్నది. సో ఇప్పుడు వరకైతే వారిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ రోజే సరెండర్ అయ్యారు కాబట్టి మున్ముందు మనకు ఎవిడెన్స్ కలెక్షన్ అనేది ఉంటది. రైట్. మనతో పాటు ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. ఉప్పల లక్ష్మణ్ గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ లొంగుబాటు కారణంగా ఏమన్నా ఈ కేసులో పురోగతి సాధించే అవకాశం కనిపిస్తుందా? ప్రభాకర్ రావు కీలక విషయాలన్నా బయట పెడతారంటారా? చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏదన్నా ముఖ్యమైన విషయాలు బయట పడితే మళ్ళీ ఈ కేసు అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తది. ఉమ్. మరి ఆయన చెప్తాడా చెప్పడా అనేది తెలియదు. ఒకటేంటంటే తప్పు జరిగిన తర్వాత లక్ష్మణ్ గారు. ఒప్పుకోకుండా ఇంకొకటి, ఇప్పుడు ఆయన పోలీస్ అధికారి, బాధ్యత గల పౌరుడి కింద లెక్క. మరి ఆయన జరిగిన వాస్తవాలు ఏంటో చెప్పగలిగితేనే బాగుంటది. ఇప్పుడు ఒత్తిడి అనేది ఉంటది పోలీస్ శాఖలో. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కొన్ని ఒత్తిళ్ళు అయితే చేస్తుంది. ఆ ఒత్తిళ్లకు లొంగి కొంతమంది పనిచేస్తారు, కొంతమంది చేయలేరు. ఇక్కడ అధికారికంగా ట్యాపింగ్ వేరు, అనధికార ట్యాపింగ్ వేరు. అధికారిక ట్యాపింగ్ అంటే దేశ విద్రోహులను పట్టుకునే విషయంలో తప్ప ఇతర ఏ విషయాల్లో కూడా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వదు, ఇచ్చే అవకాశాలు కూడా లేవు. అందువల్ల ఏంటంటే అనధికారికంగా ట్యాపింగ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సాఫ్ట్వేర్ పోయి ఇతర దేశాల్లో కొనుక్కొచ్చి ఆ సాఫ్ట్వేర్ ఎక్కించేసి ఏ ఫోన్ కావాలంటే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు ఏముంటాయి? ప్రత్యర్థుల అంశాలు ఎప్పటికప్పుడు మాకు తెలియచేయండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా అందులో వినవచ్చు, రికార్డు కూడా చేయొచ్చు. అది చేశారని అనధికారికంగా ప్రత్యేకంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టి అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని ఇప్పుడు ఈ కేసులో ఆరోపణ. కేసు కూడా రిజిస్టర్ అయ్యి దర్యాప్తు జరుగుతున్నది. అయితే అన్ని వస్తువులు అక్కడ దొరకాలి, కొన్ని దొరకలేదు, కొన్ని డిలీట్ చేసి ఉంటారు. కోర్టు ఎలా ఉంటుందంటే, కోర్టులో జడ్జి ఎలా ఉంటాడు, ఆధారాలు ఏమిటి అని అడుగుతాడు. ఆధారాలన్నీ చూపగలిగితే కేసులో ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఆధారాలు సరిగా లేకుండా వీళ్ళగిన ఈ ఛార్జ్ షీట్ క్లోజ్ చేస్తే తర్వాత కేసు కొట్టేస్తారు, బెయిల్ వస్తాయి, అన్ని జరిగిపోతాయి. లక్ష్మణ్ గారు, ఇప్పటికే దాదాపుగా ఒక 15 హార్డ్ డిస్క్ల వరకు కూడా ధ్వంసం చేశారని చెప్తున్నారు. ఆ హార్డ్ డిస్క్లు కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటనే దాని మీదే ప్రధానంగా విచారణ జరుగుతుందని చెప్తున్నారు. కానీ వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో దొరుకుతాయనేది కొంచెం డౌటే. ఎందుకంటే ప్రభాకర్ రావుని లొంగుబాటు సందర్భంలో కోర్టు ఆదేశాలు కూడా ఏంటంటే ఆయన్ని కొట్టకూడదు, హింసించకూడదనే కొన్ని చెప్పింది కనుక బలవంతంగా చెప్పించే ప్రయత్నం కూడా జరగకపోవచ్చు. అలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా బయటకు వస్తాయని మనం ఊహించడం కరెక్ట్ అంటారా? వాస్తవాలు ఇప్పుడు సుప్రీంకోర్టు అతన్ని మానసికంగా వేధించకూడదు అంటే శారీరకంగా వేధించే అవకాశాలు పోలీస్ ఆఫీసర్ కాబట్టి మానసికంగా వేధిస్తారేమో అని దాని పిటిషన్ మీద మానసికంగా కూడా వేధించకూడదు అని. అంటే ఇప్పుడు ఎలా ఉంటది లోపల ఆన్సర్, హార్డ్ డిస్కులు డిస్ట్రాయ్ చేశారా ప్రశ్న, చేయలేదు ఆన్సర్, చేశాము దానికి వివరంగా చెప్పాలా. అందువల్ల ఎలా ఉంటుందంటే అక్కడ లోపల విచిత్రంగా ఉంటాయి. అవును, కాదు, నాకు తెలియదు, మర్చిపోయినా, ఈ పదాలు వాడతారు. ఈ అడ్వకేట్లంతా కూడా సలహా అలాగే ఇస్తారు, అలా చెప్పండి. సో ఇప్పుడు ఏమైందంటే అంత సులభంగా ఒప్పుకుంటారు, అంత సులభంగా అన్ని విషయాలు బయటకు వస్తాయని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకు అంటే ప్రభాకర్ రావు గారు కేసీఆర్ కు చాలా సన్నిహితుడు.
ఆయన అదే సామాజిక వర్గానికి చెందిన వాడని కూడా నాకు తెలుసు. అంటే అవును అవునో కాదో తెలియదు కానీ కొందరు చెప్పారు. అవును అవును ఆయన కేసీఆర్ కు లాయల్టీగా ఉంటారు అన్నది అందరికీ తెలుసు. అందుకని ఆయనకు పోస్టింగులు కూడా విపరీతంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అతనికి పోస్టింగ్లు ఇచ్చారు. ఉమ్, ప్రభాకర్ ఇంటెలిజెన్స్ లో పెట్టారు అంటే రకరకాలు అతను ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపయోగించుకున్నారు. ఉమ్, సో ఆయన ఉపయోగపడ్డాడు కూడా వాళ్ళకి. ఈ అలాంటివన్నీ చేసి ఉంటారా లేదా అంటే చేశారు అనేది అక్కడ ఆ ఇంట్లో దొరికిన కొన్ని వస్తువులు ఆ ఇంట్లో పోయి రైడ్ చేశారు అన్ని తెలిసిపోయాయి అక్కడ ఉంది. ఇప్పుడు అధికారికంగా అంటే ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి ఆఫీసు ఆఫీసుల్లో ఆ పని జరగాల. రైట్. బయట ఎందుకు జరిగింది, రెంట్కి ఎందుకు తీసుకున్నారు అనేది వస్తుంది. కాబట్టి అది అనధికారము అనేది తెలిసిపోతుంది. అనధికారంగా జరుగుతున్నప్పుడు నీకు రాజకీయ ఒత్తిళ్లు ఉంటేనే కదా అనధికారికంగా చేస్తారు అక్కడ. అనధికారికంగా చేశారు కాబట్టి ఇవాళ ఆయన ఇంత పరిస్థితి వచ్చింది. అరెస్ట్ అయ్యి దాన్ని వెళ్ళి మళ్ళీ వచ్చి కోర్టులకు పోయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఈయన లీడ్ చేశాడని చెప్పి. లక్ష్మణ్ గారు ఒక డిబేట్లో పాల్గొనేందుకు కరాటే రాజు నాయక్ గారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అలాగే పల్లె రామచంద్ర గౌడ్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కూడా వచ్చారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ముందుగా రాజు నాయక్ గారు నమస్తే అండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ లొంగుబాటుని మీరు ఎలా చూస్తారు? ఏమైనా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? మరి బీఆర్ఎస్ చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తుందంటారు? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. దేశానికి సంబంధించినటువంటి భద్రతా విషయాల కోణంలో కానీ, దేశంలో శాంతి భద్రతల విఘాతం కలిగించే కొన్ని ప్రధాన శక్తులపైన ఏదైతే యాంటీ టెర్రరిజం కావచ్చు, లేకపోతే వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం. అది ముఖ్యమంత్రి ఇచ్చే ఆర్డర్ కాదు. ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయమని కానీ మంత్రులకు కానీ ఎవరైనా క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే చేయడానికి చట్టాలు ఒప్పుకోవు. ఒక చీఫ్ అంటే ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ గా, లేకపోతే రాష్ట్ర హోమ్ సెక్రటరీ కానీ, కేంద్ర హోమ్ సెక్రటరీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు నివేదిక ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అది పర్మిషన్ ఇస్తుంటారు. దీంట్లో కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గారు కానీ ఎలాంటి ఏం సంబంధం ఉండదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, వీళ్ళు డిసెంబర్ 7 నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి నాడు సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసి కూడా దాదాపుగా 2 ఏళ్ళు అయిపోయింది. ఇది ఫోన్ ట్యాపింగ్ పైన సిట్ ఏర్పాటు చేసి 2 ఏళ్ళు అయినా 2 ఏళ్లలో ఈ సిట్ చేసినటువంటిది ఏమీ లేదు. ఎవరి ట్యాపింగ్ అయింది, దేనికి అయింది, ఎక్కడ అయింది, ఎవరికి వ్యక్తిగతంగా ఏమైంది, గతంలో ఎవరైతే పలాని వ్యక్తులు మా ట్యాప్ అయినాయని చెప్పేసి వాళ్ళను ఆ ఆఫీసులకు పిలిపించి మాట్లాడమే తప్ప ఖచ్చితమైనటువంటి ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ సిట్ ఎక్కడ కూడా ఇయ్యలేదు. కానీ రాజు నాయక్ గారు మీరు చెప్పినట్టుగా కేసీఆర్ లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రో లేకపోతే ఇంకో మంత్రో ఇచ్చారు ఆదేశాలని ఎవరు అనటం లేదు. ఆ ఆరోపణలు మాత్రమే వచ్చాయి. కానీ మీరు లీగల్గా చెప్తున్నారు కదా, లీగల్గా దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుందని చెప్తున్నారు. ఇల్లీగల్గా చేశారనేది కదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వచ్చిన ఆరోపణలు కూడా. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు అక్కడ ధ్వంసం చేశారు, కొన్ని ఆధారాలు దొరికాయనే కదా ఈ కేసు నమోదు చేసి ప్రభాకర్ని అరెస్ట్ చేయబోతే ఆయన అమెరికా నుంచి రాకుండా అక్కడే ఉండి రెండు సంవత్సరాల నుంచి సిటీకి సహకరించట్లేదనే కదా. ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు గారు చెప్పాలి, అది ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు, ఏం చేసిండు, అది ప్రభుత్వం ఎందుకు తీసుకున్నది, ఆయన దాచుకున్నాడా, నిజంగా ఆరోగ్యం బాగాలేదా, ప్రభాకర్ రావు గారు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిందా అనేది హిజ్ ఓన్ బిజినెస్. నేనేమంటున్నానంటే, ఇందులో ప్రభాకర్ రావు గారికి మేము వెనకేసుకొచ్చేది లేదు. నిజంగా తప్పు జరిగితే చర్యలు లెట్ దెమ్ టేక్ ఏ యాక్షన్. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వ బాధ్యత చేయాల్సి ఉంటుందో చేసింది. సింపుల్ గా ప్రభుత్వము చట్ట వ్యతిరేకంగా చేసింది, ఏదో రూమ్ లో పెట్టి చేసిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాట్లాడినట్టు మనం మాట్లాడడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అధికారంలో రావడానికి 100 అబద్ధాలు ఆడిరు. మా ఫోన్లు ట్యాప్ అయినాయి, మాకందరికి కూడా మా ఫోన్లలో మేము ఇంట్లో భార్య పిల్లలతో మాట్లాడేది వింటున్నారు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను కావాలని చెప్పి కన్ఫ్యూజ్ చేసి, ప్రజలను కావాలని దారి మళ్లించి చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసిరు. నేను దాని ఒక 2-3 ఉదాహరణలు మీకు చెప్తానండి. 2014లో రాజస్థాన్ లో ఏం చేసిరంటే
అశోక్ గెహ్లాట్ గారు కూడా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి 2014లో ఆయన సీఎం అయినప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు అందరూ ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పేసి ఆరోపణలు వచ్చింది 2014. ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టు దానిపైన కానీ లేకపోతే అక్కడ కూడా సిట్ ఏర్పాటు చేసిరు. దానిపైన ఈ రోజు కూడా ఎక్కడ ఎలాంటి సాక్ష్యాధారాలు ఇవ్వలేదు. సేమ్ ఎట్ ద సేమ్ టైం 2019 వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే వచ్చారు, చెప్పారు మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ఫోన్లు ట్యాపింగ్ చేసిండు, దీనికి ఎక్కడా కూడా ఇది కాలేదు అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు మెట్లెక్కితే ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏం జరగలేదు. అదే చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణ విడిపోయి ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అవే ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అప్పుడు ఓటుకు నోటు కేసులో బయటకు వచ్చిన సందర్భంలో కూడా ఈ ఆరోపణలు చాలా ఎక్కువగా వినిపించాయి. ఆరోపణలు నేనేమంటున్నాను, ఎస్ వాళ్ళు చేసే ఆరోపణలు మాత్రమే, ఇవి నిజాలు కావు. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను అటెన్షన్ ని డైవర్షన్ చేయడానికి, లేకపోతే ప్రజలతో సానుభూతి తీసుకోవడానికి ఇలాంటి చీప్ ప్రాక్టీస్ అనేది చేస్తుంటారు. అదే విషయం నేను చెప్తున్నా, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు రాహుల్ గాంధీ గారు రోజు ఉదయం లేచి చెప్తున్నారు. ఏమని అంటున్నారంటే నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. రాహుల్ గాంధీ గారి పార్టీకి సంబంధించి ఇప్పుడు చాలా చోట్ల, ఇప్పుడు కేరళలో కూడా 2021లో ఎల్డిఎఫ్ వాళ్ళ నాయకులు మొత్తం కూడా ట్యాప్ అయినాయని చెప్పారు. ఇట్లా దేశంలో ఎవరైతే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా ఎల్కే అద్వానీ గారు లాంటి వాళ్ళే లేచి చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు మా పార్టీ మా నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది రాజు నాయక్ గారు, అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ గా చేస్తున్నారనే విషయం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చా మనం? ఇల్లీగల్ అనే పదము నేను ఎందుకంటే అది చట్టరీత్యా నేరము రుజువు చేయబడితే తప్ప, అంటే మనం టెక్నికల్ గా మాట్లాడాలన్నా లేకపోతే చట్టపరంగా మాట్లాడాలన్నా ఇల్లీగల్ అనే పదానికి ఏంది, చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడనో దాచుకొని ఏదో పరికరాలు తీసుకొచ్చి వాళ్ళ ఆరోపణలు అదే స్పష్టం చేస్తున్నాయి కదా. నేను కూడా అంటున్నా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది, బట్టి విక్రమార్క గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. వాళ్ళని కదలనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం పోలీసు వ్యవస్థను లోపల పెట్టుకున్నారు. ఎక్కడ ఏది జరిగినా మీరు చెప్తున్నారా బట్టి విక్రమార్క అదే మిగతా వాళ్ళ ఫోన్? మేము చెప్తున్నాం, ఇప్పుడు బట్టి విక్రమార్క గారి ఫోన్ ట్యాప్ అవుతుంది. మరి ఏ ఆధారాలతో మీరు చెప్తున్నారు? ఏ ఆధారాలతో మీరు చెప్తున్నారు? మీరు చెప్తున్నారు కదా గతంలో బీఆర్ఎస్ చేసిందన్న విషయం మీరు ఎలా చెప్తారు? ఏ ఆధారాలు నేను అడుగుతున్నారు కదా, మీరు ఏ ఆధారాలతో చెప్తున్నారు? నేనేమంటున్నానంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒక హాల్లో మొత్తం అక్కడ జపాన్ నుంచి దావోస్ పోయినప్పుడు కొన్ని పరికరాలు తీసుకొచ్చి మా ఫోన్లు వింటున్నారు. ఆ పార్టీలో కూడా ఈయనకు యాంటీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విని వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు మొత్తం కూడా దాంట్లో రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడనే చూస్తున్నారు అనేది మేము ఆరోపిస్తున్నాం. కానీ ఇలాంటి ఆరోపణలన్నీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్సీలే ఇలాంటి ఆరోపణలు చేశారు కదా, మరి అప్పుడు దానికి ఏమంటారు మీరు? నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఇదే అన్నారు, ఫామ్ హౌస్ లో ఆయన పరికరాలు పెట్టుకొని మొత్తం వింటున్నాడు మా భాష, మా సంభాషణ. సరే, రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ కనుక మీరు చెప్పినట్టుగా అనొచ్చు, ఆరోపణ చేయొచ్చు. కానీ సొంత పార్టీ వాళ్ళే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న విషయాన్ని దానికి ఏమంటారు? ఎలాంటి కంప్లైంట్స్ లేవు, ఎక్కడా కూడా అలాంటి మాటలు లేవు. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో ఒక ఎమ్మెల్యే పోయి దరఖాస్తు చేసుకున్నది లేదు. ఓన్లీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కేసీఆర్ గారిని బదనాం చేయాలని కుట్రలో భాగంగానే చేసిరు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారిది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది, నల్గొండకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసారు. వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా వింటున్నారు. వీళ్ళ కదలికలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రతిరోజు తెలుస్తా ఉంది. దానిపైన కూడా ఏదైనా సిట్ లాంటి ఏజెన్సీలను పెట్టి విచారణ చేయమని చెప్పండి, తెలుస్తుంది. దీంట్లో ప్రభుత్వానికి నేనేమంటున్నా అంటే చట్టపరంగా ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కడ ఏం జరుగుతుందనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక అందజేయాలి. ఎక్కడి నుంచి ఆయన ఎట్లా చేస్తున్నాడు, ఏం చేస్తుండు, ఆయనకు వేగులు ఎట్లా ఉన్నారు, కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, దాని ఫోన్ ట్యాప్ చేసిండా, వాని ఇంట్లో పోయి విన్నాడా, పక్కన పోయి తీసుకొస్తుండా, ఇంటెలిజెన్స్ వ్యవస్థనే అదండి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదేమైనా రాజు నాయక్ గారు ఆధారాలు ఉండి బయటపడినప్పుడే కేసులు పురోగతి సాధించే అవకాశం ఉంటుంది, శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనతో పాటు పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. ఇది గత ప్రభుత్వంలో చేసిందనేది ఖచ్చితంగా ఆరోపణలు కాదు, నిజాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభాకర్ రావు అనుకోండి, అంతకుముందు కొంతమంది డిఎస్పీలు, సిఏలు, ఎస్పీలు కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా ఇతన్ని మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారిని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. నిజానికి టెర్రరిస్టుల దగ్గర, విదేశీ కుట్రల దగ్గర వాళ్ళు చేస్తే తప్పేం లేదు. కానీ నక్సలైట్ పేరు మీద, టెర్రరిస్టుల పేరు మీద కొంతమంది
రాజకీయ నాయకులది, సినీ ఫీల్డ్ వాళ్ళది, ప్రైవేటు ఎంపీలది, ఇప్పుడున్న ఎంపీలు కూడా రిటర్న్ లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక్కరు కాదు, అంటే ఇద్దరు ఎంపీలు బీజేపీ ఎంపీలు ఇచ్చిర్రు. అదే రకంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని మీద రిటర్న్ కూడా కాంప్లైంట్ ఇచ్చారు. మేజర్ గా ఇక్కడ ప్రాబ్లం జరిగింది ఏంటంటే, మెయిన్ గా ఇప్పుడు టెర్రరిస్టులకు సంబంధించిన పేర్లు నంబర్లు తీసుకొని వాళ్ళకు సంబంధించిన డేటాను మొత్తము ధ్వంసం చేసేయడం జరిగింది. దాన్ని ధ్వంసం చేసి మూసీ నదిలో వేయడం జరిగింది అనేది దాని మీద చర్చ ఎన్నోసార్లు జరిగింది. నిజానికి ఇక్కడ జరిగేది ఏంటంటే, ప్రభాకర్ రావు ఎవరి ప్రమేయంతో ఎవరెవరు ఇప్పుడు మీరు తీసుకోవాల్సింది టెర్రరిస్టులది, ఈ దేశ ద్రోహులకు సంబంధించినది తీసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ తీసుకున్నది సినీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు, వ్యాపారవేత్తల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర తీసుకున్నారు అనేది ఎలిగేషన్స్ ఉన్నది. దాన్ని తీసుకొని మనకు ఇంపార్టెంట్ కావాల్సిన టెర్రరిస్టులకు సంబంధించిన డేటాను మొత్తం ధ్వంసం చేయడం జరిగిందని, దానికి విత్ ప్రూఫ్స్ తో సహా ఎక్కడెక్కడ ధ్వంసం చేయడం జరిగింది, ఎక్కడ వేయడం జరిగిందని జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే, కొంతమంది ఎంపీలు అనుకోండి, ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు అనేది కూడా ఉన్నది. ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ వాళ్ళు సుమారుగా 1500 కోట్ల రూపాయలు ఎలక్ట్రో బాండ్స్ రూపకంగా వచ్చినాయి. మరి అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు 10,000 20,000 అంటే 10 కోట్లు 20 కోట్ల కంటే ఎందుకు ఎక్కువ వస్తలేవు అంటే, 1-2 సంవత్సరాలల్లో 1500 కోట్ల రూపాయలు. రామచంద్రరావు గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆరోపణలు చేస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా దీని మీద అయితే కేసు నడుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు మీరేం ఆధారాలు సేకరించారు? కేవలం ఆరోపణల వరకే మిగిల్చారు తప్పించి దీంట్లో పురోగతి సాధించలేదు, ఇందులో వాస్తవం లేదనేది ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్షం చెప్తోంది. వచ్చింది ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే, ఇద్దరు ఎంపీలు అంటే ఇప్పుడున్న ఎంపీలు అంటే బీజేపీ ఎంపీలు అనుకోండి, కాంగ్రెస్ కి సంబంధించిన లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీలో కూడా ఎన్నో జరిగినాయి. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, మనకు ముఖ్యంగా అతి ముఖ్యమైన టెర్రరిస్టులకు సంబంధించిన డేటాను మొత్తం ధ్వంసం చేయడం జరిగింది అనేది ఒకటి ఎలిగేషన్స్. అదే రకంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర, వ్యాపార వ్యక్తుల దగ్గర, సినీ ఫీల్డ్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసింది అనేది ఉంది. దాన్ని చట్టము తన పని తన ప్రకారం తీసుకపోతే ఇబ్బంది లేదు. చట్టాన్ని కానీ రామచంద్ర గారు, అవన్నీ ఆరోపణలు మాత్రమే. ఇప్పటి వరకు సిట్టి ఇప్పటి వరకు ఏమి సాధించింది? ఇప్పటి వరకు ఏమైనా ఆధారాలు సేకరించిందా? దానికి సంబంధించి ఏమైనా బయటకు తీసుకొచ్చిందా? ప్రభాకర్ రావు దాకా వచ్చింది కదండి. అది ఇది ఏంది కాదు, ఈ రోజు కాదు, 15 రోజుల లోపల, 1 నెల రోజుల లోపల ప్రతి విషయం బయటకు వస్తుందండి. ఈ రోజు అంటే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు ఎన్నో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆరోపణలు కాదు, ఇక్కడ వచ్చింది ఏంటంటే, టెర్రరిస్టులకు సంబంధించిన మూలమైన డేటాను మొత్తం ధ్వంసం చేయడం జరిగింది అనేది ఉన్నది. ఇప్పుడు వేరే సంబంధించిన అన్ని బయటకు వస్తుండొచ్చు. టెర్రరిస్టులకు సంబంధించిన డేటా రావడం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం, ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్ని చట్టము తన పని తన చేసుకోపోతుంది. దానికి ఎవరు అతిక్రమించినా, ఎవరు చేసినా దానికి ఇబ్బంది ఉంటది. ఒకటే జరుగుతుంది ఇక్కడ, దాన్ని స్వలాభాని కోసానికి ఇప్పుడు దానికి డెవలప్మెంట్ కి సంబంధించింది, నక్సలేట్కో టెర్రరిస్టులకు సంబంధించింది ఏదో యాక్టివేషన్ ఉన్నా, ఇక్కడ పబ్లిక్ సంబంధించిన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే దాన్ని మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ రకంగా చేసినా దాన్ని అభ్యంతరం లేదు. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రామచంద్ర గారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో ఆరోపిస్తుందంటే, ఇదంతా రాజకీయ కోణంలోనే చూడాలి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని బదనాం చేయాలన్న ఒక ఉద్దేశంతో. వినండి ఒకసారి. రాజకీయ కోణంలోనే చూడాలి. బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి, లేకపోతే ప్రత్యర్థిని బలహీనపరచడానికో, లేకపోతే ప్రతీకారం తీర్చుకోవడానికో రకరకాల కారణాలతో బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టాలన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తుంది. గతంలో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు కనుక ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు చేస్తుంది. దానికి ఏమంటారు చెప్పండి? అది ఒకటండి, ఆయన ఖాళీ డ్రోన్ అంటే ఫంక్షన్లలో, ప్రైవేట్ ఫంక్షన్లలో వేసే ఒక డ్రోన్ కెమెరా దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సింపుల్. అట్లా అరెస్ట్ చేయాలంటే ఎంతో మంది చేయండి. ఇది అప్పుడు ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు కదా, ప్రజల్లో వ్యతిరేకత రాకూడదనే కదా మీరు చేసేది. అవసరం లేదు, పూర్తిగా ఎవిడెన్స్ తో. ఇప్పుడు అలాంటి తప్పు ఆరోపణలతో, తప్పు అరెస్టులతోనో అయితేనే ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఆస్కారం వచ్చింది కదండి. ఈ రోజు ఏది తప్పు జరిగినా దాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ బయటకు తీసుకురావడం జరుగుతుంది.
గతంలో 2000 కు ముందు వాళ్ళ ఆస్తులేంది, ఈ రోజు వాళ్ళ ఆస్తులేంది, ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళ ఇన్కమ్ కంటే ఎక్కువ ఆస్తులు పెరిగినాయి. ప్రతి ఒక్కరు ఏ పార్టీ కానీ ఎవరు కానీ, ఈ రోజు బీజేపీలు ఉండొచ్చు, ఈ రోజు బీఆర్ఎస్లు ఉండొచ్చు, కాంగ్రెస్లు ఉండొచ్చు, ఎవరైనా కానీ కొంతమంది నాయకులు అందరూ చేసిండ్రని అంటలేరు. కొంతమంది కొన్ని కుటుంబాలు మాత్రం చేసిండ్రు. దానికి ఈ ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు వచ్చిన ఆర్థిక ఇబ్బందులతోనే కవిత బయటకు వచ్చి కూడా కవిత కూడా చెప్తుంది, నా సొంత భర్త అంటే అల్లుని ఫోన్ వాళ్ళకి సంబంధించి కూడా చేసిందని ఆమె ఒక కుటుంబ సభ్యురాలు కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఆమె డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆరోపణలు కాదు, నిర్ధారణ జరిగిన తర్వాతనే ప్రతి దాని గురించి చట్టం తన పని తను తీసుకుపోతుంది. ఇక్కడ ఇబ్బందులు జరిగినాయి, ఆ ఇబ్బందులన్నింటినీ తొలగించి చట్టం ఇప్పుడు దీంట్లో వచ్చేది ప్రభాకర్ రావు ఏమి డిసిషన్ తీసుకుంటాడు, ప్రభాకర్ రావు కాదు, అక్కడ ఉండేది ఒకటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది నాయకులు అధికారులను రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం చేసిందని అలిగేషన్స్ ఉన్నాయి. దాన్ని నిరూపిస్తేనే వాళ్ళకి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. నిరూపించినప్పుడు ఈ పరిస్థితి ఎట్లుందో అట్లనే ఉంటుందండి. దీంట్లో నిరూపించడానికేగా వాళ్ళకి కావాల్సిన సైంటిఫిక్ గా పూర్తిగా మూలాలను తీసుకొచ్చి దాని మీద బట్టి ఖచ్చితంగా నిజ నిర్ధారణ అయిన తర్వాతనే చర్య తీసుకోవడం జరుగుతుందండి. ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఆరోపణలు వస్తాయి, ఆరోపణలు కాదు, దీంట్లో నిజంగా ఏం జరిగింది అనేది కూడా బయటకు వస్తుందండి. దాంట్లో ఇబ్బంది కరవాల్సిన అవసరం లేదు. దాన్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి, ధ్వంసం చేసిండ్రు, ఆ ధ్వంసం చేసిన దాని గురించి వస్తుంది కదా ఇప్పుడు ఈ విషయం. అది యాసిటీస్ గా ఉంటే ఇబ్బంది జరగకపోతుండే. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ రకంగా తీసుకొస్తారో, వాళ్ళు ఎట్లా తీసుకొస్తారో, ఏ రకంగా తీసుకొచ్చినా ఇబ్బంది లేదు. కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకొచ్చి దాంట్లో లబ్ధి పొందిందనే అలిగేషన్స్ తోనే ఇది ఇబ్బంది జరుగుతుంది. దాన్ని నిజ నిర్ధారణ చేసిన తర్వాత అండి. రైట్. సత్యనారాయణ గారు, ముఖ్యంగా దర్యాప్తులో కీలకమైన హార్డ్ డిస్క్ లాంటివి ధ్వంసం చేశారంటున్నారు. డేటా అంతా ఇప్పుడు లేదని చెప్తున్నారు. ఎక్కడో కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా కీలకమైన ఆధారాలన్నీ మిస్ అయ్యే కనుక ఈ దర్యాప్తు ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ఒకవేళ ముందుకెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు? ఇప్పుడు అదే నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రభాకర్ రావు గారు వారి కొన్ని ప్రీవియస్లో పోలీసు వారు పిలిచినప్పుడు ఏదైతే ఎస్ఓటి ఏర్పడిన తర్వాత వారు ఎస్ఓటి వారికి ఇచ్చిన స్టేట్మెంట్స్లో వారు క్లియర్గా కొన్ని చెప్పినారు. మేము రాజకీయ పలువురు రాజకీయ నాయకులై కూడా మేము కాల్ రికార్డ్ చేశాము, ట్యాప్ చేయాల్సి వచ్చిందని కూడా వారు స్టేట్మెంట్స్ ఇచ్చినారు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా 2023లో ఇక్కడ జర్నలిస్టులు అయ్యి ప్లస్ డాక్టర్స్వి ఈవెన్ జడ్జెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాని తగ్గట్టు ఎంపీసీ కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు ఒకసారి ఇంటెలిజెన్స్ బ్యూరో కొన్ని డివైజులు అంటే ఇంపార్టెంట్ డివైజులు డిస్ట్రాయ్ చేసినారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ జెన్యూన్ మీరు డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు కదండి. ఆ ఇయర్కి సంబంధించే 2023కి సంబంధించే డివైస్ కానీ డేటా కానీ ఇంటెలిజెన్స్ యొక్క సంబంధిత డాక్యుమెంట్స్ కానీ కొన్ని మిస్ అయినాయి, కొన్ని డిస్ట్రాయ్ అయినాయి. సో దీని కారణంగా కూడా వారికి డిస్ట్రాయ్ ది ఎవిడెన్స్ కింద సాక్ష్యాలను దానం చేసిన కింద డిస్ట్రాయ్ చేసిన దాని కింద కూడా వారి మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మిగతా మామూలు ఫోన్లకు ఉన్నట్టుగా ఫార్మాట్ చేయడానికి కానీ అదేవిధంగా డేటా డిలీట్ చేయడానికి కానీ బ్యాకప్ డిలీట్ అవుతుంది, కానీ ఐఫోన్కి మాత్రం డిలీట్ కాదు. అందుకే సుప్రీంకోర్టు క్లియర్గా వారికి ఏం చెప్పింది ప్రభాకర్ రావు గారికి అంటే, మీ ఐకోడ్ అంటే మీ పాస్వర్డ్, మీ ఫోన్ పాస్వర్డ్, మీ ట్యాబ్ పాస్వర్డ్, మీ డేటా పాస్వర్డ్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్లో ఈరోజు ఖచ్చితంగా వారు ఆయన ఫోన్ ఓపెన్ చేసినా ప్లస్ ఆయన ట్యాబ్ ఓపెన్ చేసినా ల్యాప్టాప్ చేసినా ఆయన సిస్టమ్ ఏది ఓపెన్ చేసినా సత్యనారాయణ గారు, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే అడిగింది పాస్వర్డ్లు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అని చెప్తుంది. కానీ ఆయన ఏం చెప్తాడు? ఖచ్చితంగా నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదని చెప్తాడు. దానికి ఏం చేయాలి? తర్వాత ప్రొసీజర్ లెట్ మీ కంప్లీట్. అదే నేను చెప్పేది ఏంటంటే, వారు వాడింది ఐఫోన్కు, అయితే మిగతా దానికి డేటా మనం డిలీట్ చేసినా
ఏది చేసినా ఫార్మాట్ అవుతుంది కానీ ఐఫోన్లో అలా ఉండదు. ఖచ్చితంగా డేటా అనేది అది ఉంటుంది, సంక్షిప్తమై ఉంటుంది. సో అందుకని ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి వారు పాస్వర్డ్ ఇవ్వలేదు. సో క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా సాక్ష్యాలు అనేది, ఎవిడెన్స్ అనేది, ఎవరెవరితో మాట్లాడారు, ఏం చేశారు అనేది కూడా టోటల్గా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. సో దిస్ ఇస్ ద ఇనిషియల్ స్టేజ్. వాస్తవానికి ఈ ఏదైతే పోలీస్ కస్టడీ సుప్రీంకోర్టు ఇచ్చారు అంటే సుప్రీంకోర్టు అంత ఈజీగా చేయదు కదండి. పూర్తిగా పూర్వాపరాలు ఆలోచించి సాక్ష్యాలను బట్టే ఒక డిసిజన్ తీసుకుంటది. అదే గతంలో అదే ప్రభాకర్ రావు గారికి పోలీసు వారు ఇబ్బంది పెట్టద్దు, వారిని అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ ఇచ్చింది. సో ఈ రోజు ఎవిడెన్స్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నమ్మింది కాబట్టి అదే సుప్రీంకోర్టు వారికి అప్పుడు ఇచ్చినప్పుడు వారి పక్షాన ఉన్నది ప్రభాకర్ రావు గారు నిర్దోషి కాబట్టి వారికి న్యాయం జరిగిందని చెప్పుకున్నారు. అదే మరి ఈ రోజు అదే సుప్రీంకోర్టు వారిని ఖచ్చితంగా మీరు సరెండర్ కావాలి, మీ పాస్వర్డ్ ఐకార్డ్ పాస్వర్డ్ ఇవ్వాలని డైరెక్షన్ ఇస్తూ సరెండర్ చేయమని చెప్పింది. సో ఇఫ్ యూ ఫీల్ ద కోర్ట్ ఫీల్ అయింది అంటే ఇక్కడ ఖచ్చితంగా వీరు సహకరించాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్టిగేషన్ ముందుకు పోవాలంటే వీరి సహకారం అవసరం, వీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది కాబట్టి ఈరోజు ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. కానీ సుప్రీంకోర్టు చెప్పినట్టు ఆయన సహకరిస్తే ఆయనకి శిక్ష పడే అవకాశం ఉంటుంది కనుక ఎవరైనా సరే ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే అబద్ధాలే చెప్పొచ్చు, లేకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ప్రభాకర్ రావు చెప్తాడని మనం ఎలా అనుకోగలుగుతాం? సుప్రీంకోర్టు చెప్పింది కనుక ఈయన చెప్పేస్తాడని మనం అనుకోలేం కదా. లేదు వారు చెప్తారని కాదు నేను అనేది. ఎవిడెన్స్ ఎవరైనా తప్పు చేసిన వారు తప్పు చేసినా చెప్పరు. కాకపోతే వారి వారి ట్యాబ్స్ కానీ వారి ఫోన్లలో ఉన్న బ్యాకప్ ను తీసుకుంటారు, ఎవరితో మాట్లాడి తీసుకుంటారు. ఈ సిడిఆర్ అండ్ పీడిఆర్ టెలికాం రికార్డ్ ఉన్నది, మీరు ఎవరితో మాట్లాడే డేటా ఉంది, అన్ని కూడా బయటకు వస్తాయి. ఈ కోల్డ్ బ్యాకప్ యాక్సెస్ అనేది వస్తుంది. సో ఆ కోల్డ్ బ్యాకప్ యాక్సెస్ గురించి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా ఇంకోటి ఇక్కడ నాట్ ఓన్లీ ప్రభాకర్ రావు గారు కేసీఆర్ గారు ప్రథమ ముద్దాయి, వారు ఉన్నారు, వీరున్నారు, వీరి తర్వాత ఇంకో నలుగురు ఉన్నారు. సో ఈ కేసులో నాట్ ఓన్లీ ప్రభాకర్ ఒక్కరే ముద్దాయి కాదు. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ప్రాసెస్ నడుస్తుంటది. ఎవరికి అనుబంధంగా ఎవరికి లింకప్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు వారందరూ కూడా బయటకు వస్తుంది. జస్ట్ ఇప్పుడే నాకు తెలిసినంత వరకు ఇది సాక్ష్యాలను సేకరించే ప్రాథమిక దశలోనే ఉందని నేను చెప్పగలను. సత్యనారాయణ గారు, ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అందరూ కూడా కీలకమైన అధికారులే ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా పోలీసు అధికారులే. మరి ఇలాంటి టైంలో వాళ్ళకి దర్యాప్తు ఎలా ఉంటుంది, దాని ప్రొసెసర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ముందుగానే తెలుసు కనుక వాళ్ళు లూప్ హోల్స్ ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళు దొరికే అవకాశం ఇందులో చాలా తక్కువగా ఉందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎవరు ఒకటేనండి, పోలీసు వ్యక్తులు తప్పు చేసినా పోలీస్ వ్యవస్థ తప్పు చేయదు. ఒక అధికారి తప్పు చేస్తే అందరూ అలాగే ఉండరు. ఖచ్చితంగా అందులో కూడా నీతిమంతులు నిజాయితీతోటి పనిచేసే ఖచ్చితంగా సత్యనారాయణ గారు అందరూ అలా ఉండకపోవచ్చు, అందరూ చాలా మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, అది నేను అనట్లేదు. ఎవరైతే ఈ కేసులో ఇరుక్కున్నారో వాళ్ళంతా ఉన్నతాధికారులే కనుక ఈ దర్యాప్తు ఎలా జరుగుతుంది దాని ప్రొసీజర్కి సంబంధించి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కనుక వాళ్ళకి లూప్ హోల్స్ తెలిసే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు ఈజీగా తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతున్నా. లేదు వాళ్ళు లూప్ హోల్స్ తెలుసు కాబట్టి వారు ముందు విదేశాలకు వెళ్ళిపోయినారు. వారు యాక్చువల్ గా లూప్ హోల్స్ కాదు, ఇందులో పక్కగా ఫ్రేమ్ ఫిక్స్ అయింది. ప్రభాకర్ రావు గారికి ఫ్రేమ్ ఫిక్స్ అయింది, వారు తప్పించుకునే ఆస్కారం లేదు కాబట్టి వారు డిఫెన్స్ లో పడ్డారు. సో వీరి వెనుక అందుకే నేను అనేది ఏంటంటే గతంలో కూడా మనం చూసాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇప్పుడు మన లక్ష్మి గారు అని కొంత అప్పుడు ఐఏఎస్ అధికారి వారు కూడా కొంత చేసి వారు కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి మనం గమనించాం. సో వారి తదనంతరం కొన్ని కేసులలో అంటే ఇవన్నీ అధికారులు కూడా ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా వారు చెప్పినట్టుగా నిబంధనలకు లోబడి పనిచేయాలి. కానీ వారు రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే అల్టిమేట్ గా ఫేస్ చేయాల్సింది పనిష్మెంట్ అనుభవించాల్సింది అధికారులే. ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు ఇది ప్రభుత్వంలో ఒక భాగం అని చెప్పుకుంటున్నారు. సో ఆ విధంగా ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ ఉన్నా ఏ రాజకీయ నాయకులు వారు తప్పించుకుంటారు కానీ లాస్ట్కు ఇరుక్కపోయేది అధికారులే. రైట్. రాజు నాయక్ గారు మీరేమంటారు? ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చి వాళ్ళని అక్రమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు, కానీ చివరికి బలైపోయేది అధికారులే బలవుతున్నారనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మరి నిజంగా ఒకవేళ వాస్తవంగా నేను ఏమంటున్నానంటే
నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళను ఏదో ప్రెజర్ పెట్టి వాళ్ళని ఏదైనా చేయమని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా అది ప్రజాక్షేత్రంలో తెలిసిన తర్వాత ఆరోపణలు నిజమని తేలితే అధికారులు దానికి నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది, జైళ్ళలో పోవాల్సి వస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినా, భట్టి గారు చేసినా, రేపు ఉత్తమ్ కుమార్ గారు చేసినా వాళ్ళు తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుందేమో. కానీ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే సైనింగ్ అథారిటీ ఉంటారో ఆ సైనింగ్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ దే షుడ్ బి పనిషబుల్. నేనేమంటున్నా అంటే సరే ఇవన్నీ ఒకటైతే ఇందులో ఇప్పుడు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి బ్రదర్, ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ గారి హయాంలో కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఫేస్ చేస్తుంది కూడా అదే అంటున్నా నేను. ఎవరైనా సరే తప్పించుకోవడానికి వీల్లేదు. నేను ఒకవేళ నిజంగా నేను అడగదలుచుకుంటే మరి 20 నెలలుగా సిట్ చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏంటి? 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సిట్ ఏర్పాటు చేస్తే మూసీ నదిలోకి వెళ్ళి ఆ పరికరాలు తీసుకొచ్చి దానికి ఎక్స్ట్రాక్ట్ చేసి మొత్తం పెట్టారు. మరి ఎవరెవరు ఉన్నారని ఎందుకు వైట్ పేపర్ పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు? నేను చెప్తాను, ఒక్క నిమిషం వినండి. మధ్యలో మాట్లాడితే అది ఏదో వేరే రకంగా పోతుంది. దిస్ ఇస్ నాట్ మై పర్సనల్ ఆర్ యువర్ పర్సనల్, రైట్? నేనేమంటున్నానంటే అంటే ఒక రాజ్యము చేసే అలజడి గానీ రాజ్య నిర్బంధ కాండ ఎట్లా ఉంటది అన్నప్పుడు గతంలో మన్మోహన్ సింగ్ గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మొన్న కేసీఆర్ గారు, రేపు చంద్రబాబు, కేసీఆర్, రేపు రేవంత్ రెడ్డి, రేపు పలాని సత్యనారాయణ గారు, కరాటి రాజు అవుతారు అనుకుందాం ముఖ్యమంత్రి. మాట నేను చెప్తున్నాను, కానీ ఇది సిస్టమ్ కాదు అని అంటున్నా. ఒకవేళ నిజంగా ఇది జరిగితే ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దానికి నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. నేనేమంటున్నానంటే ప్రజలను మాటలు చెప్పేసి ఇట్లా జరిగిందని చెప్పేసి ఓట్లు దండుకొని మనం కూడా అదే పని చేస్తే మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? మై క్వశ్చన్ నెంబర్ 1. నేను క్వశ్చన్ నెంబర్ 2 ఏమడగదలుచుకున్నా అంటే ఇప్పుడు సిట్ను ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. 100 కోట్లలో కనీసం 100 ఫోన్లు ఏమైనా తెలుసా? ఒక్కటైనా మీరు నిరూపించగలిగిరా? కోర్టు అడిగినప్పుడు, సుప్రీంకోర్టు నిన్న అడిగినప్పుడు ఇంకా ఏం ప్రాథమిక ఆధారాలు కూడా మా దగ్గర లేవు అని చెప్పేసి చెప్తున్నారు. మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిట్ ఏర్పాటు చేసి మూసీ నదిలో పడేసిన పరికరం రిటర్న్ తీసుకొచ్చి దానికి ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మేము చెప్తామని చెప్పేసి విదేశీ నిపుణులను తీసుకొచ్చి తీసేసిన తర్వాత కూడా దాంట్లో ఏమీ లేదు అని అంటే ఇది కావాలని రాజకీయ ప్రేరేపితంగా చేసినటువంటి మాత్రమే కుట్ర. అది మీరే చెప్తున్నారు కదా రాజు నాయక్ గారు, అక్కడ మూసీ నదిలో ఈ హార్డ్ డిస్క్లో లేకపోతే కంప్యూటర్కి సంబంధించిన ఏవో కొన్ని పరికరాలు దొరికాయి, వాటిని వెనక్కి తీసుకొచ్చారంటున్నారు. ఎక్కడ పడేశారు అంటున్నారంటే ఉద్దేశపూర్వకంగా పడేశారు, కేవలం కేసును తప్పుదో పట్టించడానికో లేకపోతే కేసు నుంచి తప్పించుకోవడానికో పడేశారనే విషయం అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు 100 కోట్లైనా 1000 కోట్లైనా సరే ఆధారాలు దొరికినా దొరకపోయినా సరే విచారణ చేయాలి, దోషులను బయటకు తీసుకురావాలని ప్రయత్నించడం తప్పేముంది? దాంట్లో ఎవరు తప్పుందని అనట్లేదు. అసలు 100 కోట్లు ఖర్చు అయినా 1000 కోట్లు ఖర్చు అయినా చేసేది ఏముంటుంది? సిట్ దర్యాప్తు 2 ఏళ్ల పాటు జరిగినా కూడా దాంట్లో ఏమీ లేదని డొల్లా అని ఊరికే రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ కోణంతో చేసినటువంటి కేసు. దీంట్లో నిజాలు ఏమీ లేవు కాబట్టి సిట్ కూడా ఏం చేయలేకపోతుంది. మీకు అసలు విషయం తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి రాయి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆ ప్రతిపాదన కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేసీఆర్ గారిని ఏ రకంగా కూడా ఎదుర్కోలేక, అభివృద్ధిలో ఎదుర్కోలేక అబద్ధాలతో కూడినటువంటి ఒక కేసుని క్రియేట్ చేసి దాన్ని ఏదో కథను మళ్ళీ మొన్న ఈ ప్రభాకర్ రావు గారినో లేకపోతే తిరుపతి రావు గారినో భుజంగ రావు గారినో తిరుపతి అన్ననో వీళ్ళనందరినీ ముందుకు తీసుకొచ్చి ఆడిపిస్తున్నటువంటి ఇది ఒక కొత్త నాటకం. ఇది ఒక టీవీ సీరియల్ లాగా ఎపిసోడ్ ఇది ముందుకు సాగుతూనే ఉంది. నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజు నాయక్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేవలం రాజకీయ ప్రత్యర్థులనే కాదు, సినిమా యాక్టర్స్ కానీ లేదా బిజినెస్ మ్యాన్లు కానీ లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను ఎలాగ చేస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. మరి ఇవన్నీ కూడా కేటీఆర్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి, ముఖ్యంగా సినిమా హీరోయిన్ల గురించి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఫేకే అంటారా? 100% అండి. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మొత్తం సినిమా వాళ్ళను భయపెట్టించి ఆయన ఆ సినిమా హీరోని జైలుకి పంపించి ఏనాడు కూడా లేనటువంటి అల్లు అర్జున్ జైలు పంపించి ఆయనతోటి 100 కోట్ల డీల్ తీసుకొని దానికి క్లేస్ కోచ్ చేసిండు. అదే రకంగా మొన్న ఎలా చెప్తున్నారు 100 కోట్లు తీసుకున్నారని ఎలా చెప్తారు? అక్కడ ఇష్యూ జరిగింది, ఇష్యూ అంటే అలా కాదు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ జరిగింది, ఇష్యూలో అల్లు అర్జున్ పాత్ర ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో ఆయన కారణంగా జరిగిందన్న ఒక ఉద్దేశంతో కేసు పెట్టారు. దానికి క్లియర్ ఎవిడెన్స్ ఉంది కదండి, క్లియర్ ఎవిడెన్స్ ఉంది కదా. దాంట్లో 100 కోట్లు తీసుకున్నారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆధారాలు ఏంటి? నేను వాళ్ళ కేసు పెట్టమని నేను పోలీస్ స్టేషన్ లో పోయి ఇస్తా. 2 హైడ్రాక్ సంబంధించినటువంటి
ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి రియాల్టర్లను ఈరోజు మై హోమ్ రామేశ్వరరావు లాంటి వాళ్ళను, ఎన్సీసీ లాంటి వాళ్ళను, వేసవి లాంటి వాళ్ళను అందరినీ భయపెట్టి 1,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఢిల్లీని పంపించిండు. దీనిపైన కూడా విచారణ చేయమని చెప్తున్నాం. అంటే నేను రాజకీయ పార్టీగా నేను ఏది మాట్లాడినా అది సత్యమే అవుతుంది అని రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే మాట్లాడారో దానికి కంటిన్యూగా ఎపిసోడ్ నడిపించాలి, ప్రజలను మభ్యపెట్టాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను మభ్యపెట్టి ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్షన్ తీసుకొచ్చి బక్క తీసుకోపోవాలనే ఒక కుట్రకోణమే తప్ప నిజాలు నిజాయితీగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన గానీ ఏది గానీ లేదు. నిజంగా పేద ప్రజలకు రాజు నాయక్ గారు మీరు ఏం చెప్తున్నారంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణలు చేసిందో మీరు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పేది అబద్ధం, నేను చెప్పేది నిజమని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాంగ్రెస్ పార్టీ పుట్టిందే మోసాల పైన, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదే మోసం. కాంగ్రెస్ పార్టీ నిజంగా 2 ఏళ్ల పాటు ఎవరైనా దోషులు ఉంటే జైలు వేయమని అంటున్నా. నేను నిజంగా ఒకవేళ దాంట్లో తప్పు జరిగి ఉంటే ప్రభాకర్ రావు గారిని కస్టడీలోకి తీసుకొని జైలు వేయండి, దాని వెనకాలని ఎవరైనా సూత్రధారులు పాత్రధారులు ఉంటే వాళ్ళని కూడా జైలు వేయమని అంటున్నా. కానీ ఇక్కడ రాజు నాయక్ గారు ఒక విషయం మీరు గమనించాలి. గతంలో రాజకీయ ఒత్తిడి ఉంది, కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్లు కూడా ట్యాప్ చేశామని చెప్పి ప్రభాకర్ రావు చెప్పారని చెప్పి ఇంతకుముందు సత్యనారాయణ గారు కూడా అన్నారు. మరి దానికి ఏమంటారు? నేనేమంటున్నానంటే మనము కట్టుకథలు అల్లేటప్పుడు చాలా ఉంటాయండి. నేను ఇప్పుడు మీకు చెప్తాను ఏదో ఒకటి చేయమని చెప్పేసి దానికి ప్రతి దానికి నానర్థాలు ఇంకో అర్థాలు తీసుకొచ్చి, లేకపోతే నేను చెప్పిన దానికి వాడు ఇప్పుడు ఒక ఆఫీసరు రాజకీయ నాయకుడు ఎట్లా చెప్తే అట్లా వింటారంటే జైలుకు పోతాడు సింపుల్ గా. నేనేమంటా టెలిఫోన్ ఒకవేళ నిజంగానే ట్యాపింగ్ జరిగి ఉంటే సినిమా హీరోలది కానీ, రియాల్టర్లది కానీ, పొలిటికల్ లీడర్లది కానీ, బయట బిజినెస్ మ్యాన్స్ కానీ, పారిశ్రామికవేత్తలది కానీ ఎవరిదన్నా జరిగి ఉంటే 2 ఏళ్లలో నువ్వు ఎందుకు ఇప్పటి వరకు బయట పెట్టలేదు? సిట్ ఏం పని చేస్తుంది? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, ఆయన ఏదో అమెరికాలో ఉంచి డ్రామా చేసి బయటికి తెచ్చి నేను వచ్చిన సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు అయినా కూడా మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, ఇంకా అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందో జరగలేదో, లేకపోతే జరిగింది కానీ దానికి అంతా ధ్వంసం చేసి ఇక మా దగ్గర ఏం లేదని చేతులు ఎత్తేయడం కాదు. మా దగ్గర జరిగింది కానీ మా దగ్గర ఏమీ లేదు, ఆధారాలు లేవు. జరిగింది కానీ అంటే ఆధారాలు ఎక్కడ అంటున్నాం. అంటే ఇవన్నీ కూడా కల్పిత గాథలు, దీంట్లో వాస్తవాలు లేవు. ఒకవేళ ఏదేమైనా ఆధారాలు లేకుండా చేయొచ్చు అంటారు. నేనేమంటున్నా ఆధారాలు లేకుండా చేయొచ్చు అని మీకు తెలిసినట్టు మాకు తెలియదు. కానీ నేనేమంటున్నా అంటే ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి క్షుద్ర రాజకీయాలు తెలిసి ఉంటే నేనేమంటున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ ఏమేమైనాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఏమైనాయి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఏమైనాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఏమున్నాయి, అందరికి పబ్లిక్ డొమైన్ లో పెట్టి దానిపైన ఎంక్వైరీ చేయమని చెప్పండి. దాంట్లో భయం ఏముంది? అలాగే బీఆర్ఎస్ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఉంటే అందులో నిజాలు ఉంటే బయటకు తీసుకురామంటున్నారు, అంతే కదా? ఇప్పుడు కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ ఉద్యమం పైన ఇది పెట్టాలని ఉద్యమకారులు అందరికీ కూడా, తెలంగాణ బిజినెస్ మ్యాన్లు అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండు తెలంగాణలో ఉన్న వ్యాపారవేత్తలవి, అదేవిధంగా సినిమా హీరోలవి కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా. మీరు అనేది ఎలా ఉందంటే రాజు నాయక్ గారు ఇప్పుడు మీరు మాట్లాడే విధానం బట్టి నేను చెప్తున్నాను, అంటే మా మీద ఆరోపణలు చేశారు కదా, మేము అందరి మీద ఆరోపణలు చేస్తాం. అవన్నీ ఏం లేదండి. ఎవరంటున్నారు? అది ఆరోపణలు కాదు, మేము ఆరోపణలు చేస్తలేము, నిజాలు అంటున్నాం మేము. నిజాలు దానిపైన ఎంక్వైరీ చేయమంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఫోన్ రోజు ట్యాప్ చేసి నిజంగానే చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో బిజినెస్ మ్యాన్స్ ని ఫోన్ ట్యాపింగ్ చేశారా, ఉద్యమకారులు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నప్పుడు మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు వాటిని బయట పెట్టలేకపోయారు? మేము అదే అన్నాం. మేము ఎందుకంటే ఎలాంటి ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. మా తెలంగాణ రాష్ట్రం మేము వచ్చింది సుభిక్షంగా. మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తున్నారు. కమింగ్ టు ద పాయింట్, నేను స్ట్రైట్ గా మీకు చెప్తున్నా, మా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలనుకున్నప్పుడు మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ మాకు తెలుసు. అయినా మీ కుట్రల కుతంత్రాలకి ఫోన్ ట్యాపింగ్ మా ముందు నడవలే, మా ఉద్యమం ముందు నడవలేదు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీరు ఇక మీకు రాజకీయ శాశ్వత రాజకీయ సమాధి కట్టినాము. మీరు ఏం చేసుకున్నా ఇక అయిపోయేది తెలంగాణ. కానీ మీరు ఎన్ని చేసినా, రాజకీయంగా అనగదొక్కినా, ఇంకోటి చేసినా తప్పే కదా, తప్పుని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా. ఆ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత, వాళ్ళకి రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం ఎందుకు అని చెప్పి వదిలేసినాం మేము. అంతే. పోటీ పడాల్సింది రేవంత్ రెడ్డి గారితో, మేము పోటీ పడాల్సింది నరేంద్ర మోడీ గారితో, మేము కొట్లాడాల్సింది మాకు సమఉద్యోగాలతోటి, ప్రత్యర్థులతోటి కొట్లాడాలి. కానీ రాజకీయ సన్యాసులు అయిపోయి ఏదో రాజకీయ పాపం వాళ్ళు ఏడో బతకనికి పోయిన వాళ్ళ మీద మేమేం చేస్తామండి? రేపు రేవంత్ రెడ్డి గారు అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు మీ మీద ఇలా ఆరోపణలు చేస్తున్నారు, త్వరలో జైలుకి వెళ్తారని చెప్తున్నారు. ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది నిజం, ఈ కార్ రేసింగ్ లో అవినీతి జరిగిందనేది వాస్తవం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అనేది వాస్తవం అని చెప్పి చెప్తున్నారు.
త్వరలో ఖచ్చితంగా ముఖ్యమైన నేతలు కూడా జైలుకి వెళ్తారని చెప్తున్నారు. ఒక్క అవినీతి ఈ 2 ఏళ్లలో ఒక్క అవినీతిని నిరూపించిందా? ₹1 అవినీతి. ఈ కార్ రేసులో నా అకౌంట్లకి ప్రభుత్వ ఖజానాకి వెళ్ళి డైరెక్ట్ గా ఆ ఖజానాకి బదిలీ అయిందని క్లియర్ గా అయ్యారు. కాళేశ్వరం పిల్లర్లు వీళ్ళు బాంబులు ఎత్తేసి ఇప్పుడు నిన్న మొన్న మొత్తం నిజ నిర్ధారణ కమిటీ చెప్తుంది వీళ్ళు అధికారంలో రావడానికి కాళేశ్వరం పిల్లర్ కూడా బాంబులు పెట్టి లేపిరు, మొన్న ఒక వాగును అట్లనే లేపేసిరు అని చెప్పేసి. అది రేపో మాపో తెలంగాణ ప్రజలకు తేలబోతుంది. ఇక వీళ్ళు చేసే కుట్రలు, కాంగ్రెస్ కుట్రలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు రేపు తెలియబోతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అలాంటి కుట్రలే తప్ప ఇందులో నిజాలు లేవు, వాస్తవాలు లేవు. ఒకవేళ నిజమే ఉంటే ఖచ్చితంగా వాళ్ళను శిక్ష పడాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా 100% వాళ్ళు బార్స్ వెనుక పోవాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రైట్. రామచంద్ర గారు మీరేమంటారు? ఇప్పుడు దాకా చేసిన ఆరోపణలన్నింటిలోనూ నిజాలు లేవు, ఒకవేళ నిజం ఉంటే వాటిని బయట పెట్టాలి అని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పరిపాలనకు అధికారాలు ఇచ్చారు. ఈ రోజులలో వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా తర్వాత మీరు 5 సంవత్సరాల తర్వాత మీరు ఏం చేసుకుంటారో చూడండి. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చే ప్రయత్నం ఉంది. ఈ రోజు జరిగింది ఒకే సామాజిక వర్గంను ఉపయోగించుకొని కొంతమంది నాయకులు కొంతమంది లబ్ధి పొందింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. 2000 కు ముందు వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంది, ఈ రోజు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంతో వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంది, ప్రపంచంలో ఎవరు సంపాదించినంత ఇబ్బడి ముబ్బడిగా అక్రమంగా వాళ్ళు సంపాదించుకొని ఆ అక్రమాలను వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఆరోపణలు రామచంద్ర గారు, ఇలాంటి ఆరోపణలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. అక్కడ చంద్రబాబు మీద చేశారు, జగన్ మీద చేశారు, ఇక్కడ కేసీఆర్ మీద చేశారు, రేవంత్ మీద కూడా ఉన్నాయి అలాంటి ఆరోపణలు. ఇవి కాదు ఇలాంటి కేసుల్లో రైట్ రైట్ రాజు గారు ఒక్క నిమిషం అండి, రాజుగారు ఒక్క నిమిషం. రైట్, ఏమైనా ఆరోపణలు చేస్తూ ఉంటారు కానీ వాటిని నిరూపించే విషయంలో మాత్రం అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? కేవలం రాజకీయ అండా లేకపోతే డబ్బు ఉపయోగించి బయటపడుతున్నారనుకోవచ్చా? లేదండి, ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఉన్న ఆధారాలను వాళ్ళు మేధావులు ఒక ఎస్పీ అంటే డిఐజీ ర్యాంకు పెద్ద ర్యాంకు వాళ్ళు దాన్ని ఆధారాలను ఎట్లా రూపుమాపాలని వాళ్ళు క్యాన్సల్ అంటే రూపుమాపిరు. దాన్ని ఏ రకంగా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదో చట్టము అంటే ఇప్పుడు జరిగిన పొరపాట్లలో అంటే ఇక్కడ వచ్చిందని అంటే చట్టం ప్రకారం చట్టానికి సంబంధించిన ప్రతి ఒక్కరి అంటే ఒకరికి ఒక రాజకీయ నాయకులని కాదు, దీంట్లో జడ్జిల ఫోన్లను అనుకోండి, మేధావుల ఫోన్లు, దాంతో సంబంధించిన ప్రతి ఒక్కరిది కూడా ట్యాపింగ్ చేసిండ్రనే ఆరోపణలు ఉన్నాయి. దాన్ని బయటకు వస్తున్నాయి. అవన్నీ ఒక్కొక్కటి వాళ్ళు చెప్పిందే. ఈ రోజు వాళ్ళ ఎంక్వైరీలో ఒక్కొక్కరు చెప్పిన దాంట్లోనే తిరుపతి అనుకోండి, లేకుంటే ఈయన అంటే వాళ్ళకు సంబంధించిన ప్రభాకర్ రావు అనే స్టేట్మెంట్లన్నీ రికార్డులు అవుతున్నాయి. కానీ దాన్ని లీగల్ గా చట్టపరంగా పూర్తి నిర్ధారణ తీసుకురావాలి. దానికి ఏదైనా తప్పు జరిగిందంటే దానికి కావాల్సిన ప్రతిదీ ఒకటి నిరూపించే చట్టపరంగా నిరూపించాలి. ఏదో ఆరోపణలు చేసినట్టు నేను ఆరోపణలు చేయడం సమంజసంగా లేదు. ఆ నిజ నిర్ధారణలో ప్రతిది ఒకటి కూడా తీసుకురా. ఇక్కడ దానికి సంబంధించి ధ్వంసం చేయబడ్డది. ఎందుకు ధ్వంసం చేసిరు? ఇన్ని రోజులు లేని ఎందుకు ధ్వంసం చేసిరు? దాంట్లో ఉన్నాయన్ని దానికి సంబంధించిన లూప్ హోల్స్ అన్ని ప్రతిదీ కూడా రికార్డు ఉన్నది. ఆ రికార్డును ధ్వంసం చేసిండ్రు అనేది ఉంది. ఆ రికార్డులను మళ్ళీ తీసుకురావాల్సిన ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో డిలే అవుతుంది. దీంట్లో తప్పు జరిగితే ఒకటి మాత్రం అండి, తప్పు జరిగితే వాళ్ళకి శిక్ష జరుగుతుంది. తప్పు చేయక ఓన్లీ ఆరోపణలు చేస్తే మాత్రం వీళ్ళకి శిక్ష జరుగుతుంది. ఇక్కడ జరిగింది అంటే ఖచ్చితంగా చివరికి కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చివరికి రామచంద్ర గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ కొండంతవి ఎలికని పడ్డ చందంగానే తయారయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఇందులో ఆధారాలు లేవు, 2 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. ఇప్పుడు ప్రభాకర్ని విచారించినా సరే ఆయన అంతగా నిజాలు చెప్పే పరిస్థితి ఉండదు కనుక ఖచ్చితంగా చివరికి ఇది కూడా నీరు గారిపోయే అవకాశం కనిపిస్తుంది అనేది విశ్లేషకుల మాట. లేదండి, లేదు, ప్రతిదీ కూడా ఆధారాలతో సహా వస్తున్నాయండి. ఇప్పటికీ కొన్ని ఆధారాలు వచ్చినాయి. వీళ్ళు సైంటిఫిక్ ఆధారాల గురించి ఆలోచన చేస్తున్నారు. సైంటిఫిక్ ఆధారాలు లేనిది మాత్రము చట్టపరంగా నిలవది. దాని గురించి ఇది జరిగింది, తప్పు జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే వీళ్ళు మేధావులు ఉండి ఉన్నతంగా ఉన్న వాళ్ళు కాబట్టి దాన్ని రూపుమాపే ప్రయత్నం చేసిరు. ఆ రూపుమాపిన ప్రతి దాన్ని కూడా ఎవిడెన్స్ ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా
దానికి శిక్షార్హులు. తప్పు చేయకుండా మాత్రం వాళ్ళు ఓపెన్ గా ఉంటారు, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది. తప్పు జరిగింది అనేది 100% తప్పు. నిజాన్ని ఎన్ని రోజులు దాపాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది. ఈ రోజులలో అసత్యాన్ని ప్రచారం చేసుకుంటా అసత్యం సత్యవద అన్నట్టు జరుగుతుంది, సత్యాన్ని వధించే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిది కూడా ఎవిడెన్స్ తో ప్రకారం ప్రతిది ఎవిడెన్స్ తో ప్రకారం బయటకు తీసుకొచ్చి శిక్ష పడే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వెనకంజాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అంటారు, 2 సంవత్సరాలలో ఎన్నో ఆధారాలు తీసుకొచ్చి ఆ ఆధారాలను బయట పెడతలేరు. ఎందుకంటే ఒక ఆధారం బయట పెట్టిండ్రు అనుకో, ఇంకా వచ్చే ఆధారాలను కూడా ఇబ్బంది జరుగుతుంది. ప్రతిది కూడా ఆధారాలు లేని ఇంతవరకు కేసు రాదండి. ఆధారాలతో ఇంతవరకు వచ్చింది, లేకుంటే ప్రభాకర్ రావు విదేశాలలో ఉంటే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆధారాలు ఉంటేనే బయటకు ఎవిడెన్స్ చూయిస్తేనైనా పిలిపియాల్సిన పరిస్థితి వచ్చింది. ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో పాటు చట్టము ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. పడనప్పుడు తప్పు ఎవరు చేసినా వాళ్ళకు శిక్షార్హులే అండి. ఖచ్చితంగా ఇక్కడ తప్పు జరిగింది. తప్పు ఒకరికి కాలేదు, అందరికీ జరిగింది. అది అన్ని వర్గాల వారికి కూడా తప్పు జరిగింది. సత్యనారాయణ గారు రైట్. సత్యనారాయణ గారు, ముఖ్యంగా ఈ కేసు గత 2 ఏళ్లుగా కొనసాగుతూ ఉంది. ఇంకా ఎప్పటికి అవుతుందో కూడా తెలియదు. తర్వాత ఇందులో దోషులుగా ఎవరైనా తేల్తారో లేదో తెలియదు. ఒకవేళ దోషులుగా తేలితే కనుక ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ రావడం లేదు. హలో, చెప్పండి. వినపడుతుందా? వినిపిస్తుందండి. స్క్రీన్ రొటేట్ చేయండి, స్క్రీన్ అడ్డంగా జరిగింది. ఓకే ఓకే. ఫోన్ ట్యాపింగ్ అనేది నేను అదే ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ అనేది వితౌట్ కన్సర్న్ ఆఫ్ ది హయ్యర్ అఫీషియల్స్, ఇది నథింగ్ బట్ అంటే ఆర్టికల్ 21 ప్రకారంగా వారికి అది ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 21, రాజ్యాంగ ధిక్కరణ 1, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కూడా శిక్షలు ఉంటాయి. అదేవిధంగా ఐటీ యాక్ట్ ఉంటుంది. దాంతో పాటుగా ఇప్పుడు లేటెస్ట్ గా వీరు ఏదైతే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేశారో అవన్నీ కూడా అంటే నథింగ్ బట్ 1 కాదు 2 కాదు, దాదాపు వీరికి సాక్ష్యాలు నాశనం చేయడం బిఎన్ఎస్ సెక్షన్ 303 వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ రహస్యాలను కూడా అంటే వినియోగించడం, దాన్ని నాశనం చేయడం కావచ్చు, వేరే వాటికి వాడడం కావచ్చు, దాని ప్రకారం కూడా 113, 114 వస్తుంది. అధికార దుర్వినియోగం అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అంటే ఏసీబీ కింద కూడా వారు శిక్షార్హులు, 13(1) కింద కూడా శిక్షార్హులు అవుతారు. అంతేకాకుండా మళ్ళా అనధికారిక అన్వేషణ కింద కూడా 357 బిఎన్ఎస్ అట్రాక్ట్ అవుతారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో భవిష్యత్తులో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నప్పుడు ఇంకేమన్నా ఎవిడెన్స్ దొరికినప్పుడు కానీ ఇంకేమన్నా మెటీరియల్ దొరికినప్పుడు ఖచ్చితంగా వారి మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా దాదాపు 1000 నుంచి 1500 ఫోన్ ట్యాప్స్ అయినాయి అనేది, ట్యాపింగ్ చేశారనేది వారి మీద ఉన్న ఆరోపణ కావచ్చు. వాస్తవమా కాదా అనేది కోర్ట్ విల్ డిసైడ్. కానీ ఇప్పుడున్న దాని ప్రకారంగా వారి మీద ఉన్న అభియోగం. సో ఎవిడెన్స్ డిస్క్రిమినేషన్ జరిగింది అనేది సిట్ యొక్క ఆరోపణ. అందులో హార్డ్ డిస్క్లే కావచ్చు, సర్వర్లే కావచ్చు, ఇవన్నీ కూడా తొలగించారు. వాస్తవానికి ఏం తప్పు చేయకపోతే ఎందుకు తొలగించారు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. లేవు, సాక్ష్యాలు లేవు. కానీ సాక్ష్యాలు లేకపోయినప్పుడు అవి కొన్ని సంవత్సరాలుగా ఉన్న వాటిని ఉంచకుండా ఎందుకు డిస్ట్రాయ్ చేసిరు అనేది కూడా వస్తుంది కదా, అదొకటి. రెండొకటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాలు మారవచ్చు కానీ చట్టాలు మారవు కదండి. అందుకే మనం మొదలు బ్రదర్ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కానీ అధికారులు అనేది పొలిటికల్ పంజాలలో. సో అందుకని నేనేమంటున్నానంటే ఈ రోజున స్వయంగా కవిత గారే చెప్తా ఉన్నారు, గతంలో 12 ఏళ్ళు ఏమి అధికార దుర్వినియోగం ఎట్లయింది, మరి స్కామ్ లేనిది స్కీమ్ లేనిది అనేది కూడా ఆవిడే చెప్తా ఉంది. సో ఈ తప్పకుండా అంటే ఈ నేరం రుజువైతే మాత్రం సివియర్ గా ప్రభాకర్ రావు గారికి పనిష్మెంట్ ఉంటుంది, వారికి సహకరించిన వారి మీద కూడా పనిష్మెంట్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారు, పల్లె రామచంద్ర గౌడ్ గారు, అలాగే కరాటే రాజు నాయక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి.